హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పీజీటీ తెలుగు సంబంధించిన పేపర్ అయితే చూద్దామండి. ఇది అఫీషియల్ కీ. అయితే కీ అనేది మనకి మిస్టేక్స్ కొన్ని ఉన్నాయంట దీంట్లో. ఇవైతే మీరు చెక్ చేసి అయితే మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి ఇనిషియల్ కీ అండి ఇది. ఇనిషియల్ కీ. మళ్ళీ తర్వాత మనకి ఫైనల్ కీ అయితే ఇస్తారు. ఈ ఇనిషియల్ కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి ఈ కీ అయితే మనకి గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది. దీంట్లో మీరు మీకేమన్నా బిట్స్ రాంగ్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. మనకి 12థ్ వరకైతే ఉందంట అబ్జెక్షన్ రైజ్ చేసేది. మీరు వీడియో చూసిన వెంటనే క్లియర్‌గా క్వెషన్స్ అన్నీ చూసుకోండి. ఈ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలంటే మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఉండాలండి ఆ క్వెషన్ అనేది. లేకపోతే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా! మనకి ఈ మధ్య గవర్నమెంట్ అయితే ప్రింట్ చేసింది కదా! ఏపీ గవర్నమెంట్ కొన్ని తెలుగు అకాడమీ వాళ్ళు. తెలుగు అకాడమీ బుక్స్‌లో అన్నా ఉండాలి. లేకపోతే మన స్కూల్ టెక్స్ట్ బుక్‌లో అయితే ఉండాలి. వీటిలల్లో ఉన్నటివే మనకైతే ఆడ కన్సిడర్డ్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కరైతే మిస్టేక్ ఉన్న క్వెషన్స్‌కి అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయడానికైతే ట్రై చేయండి. ప్లస్ నేను ఆల్రెడీ ఎస్ఏకి సంబంధించిన 29థ్, 30 రోజు 2 రోజుల జరిగిన ఎగ్జామ్ పేపర్‌నైతే ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేశానండి. మీరెవరైనా చూడకపోతే దాన్ని కూడా ఒకసారయితే మీరు చూడండి. చూసి నెక్స్ట్ ఈ ఈ పీజీటీ గూడా చూసి దీంట్లో ఏమన్నా మిస్టేక్ ఉన్నా ఆ పేపర్‌లలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ పేపర్‌లో కూడా ఏవన్నా మిస్టేక్స్ ఉంటే నా దృష్టికైతే తీసుకురండి. నేను కూడా చెక్ చేసి మీకు అది ఆ మిస్టేక్ ఉందా? లేదా? అనేది చెప్తాను. ఆ మిస్టేక్స్‌నైతే మీకు వీలైనంత తొందరగా మీ సార్ వాళ్ళని అడగండి. మీ దగ్గర ఉంటే దాన్నైతే మీరు డీఎస్సీ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకున్నారో, అక్కడే మనకు అబ్జెక్షన్స్ రైజ్ చేసేది కూడా ఆప్షన్ ఉందండి. అలాగా అబ్జెక్షన్స్ మీరు రైజ్ అయితే చేయండి. ఈ రైజ్ చేసిన అబ్జెక్షన్‌లకి ప్రతి ఒక్కరికైతే మార్క్స్ అయితే ఇస్తారండి. ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే దానికైతే అది కరెక్ట్ అయితే దానికి మార్క్స్ అయితే కంపల్సరీగా ఇస్తారు. మీరు 2 క్వెషన్‌లు ఒక క్వెషన్ ఉన్నా గాని ఒక మార్క్ అయితే మనకొస్తుంది గదండీ! వేరే వాళ్ళు చేస్తారులే అని మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఖచ్చితంగా అందరూ అబ్జెక్షన్ రైజ్ చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. హ్మ్. వీడియో మొత్తాన్నయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ అయితే చేయండండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోనైతే షేర్ అయితే చేయండి. తెలుగు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియోనైతే షేర్ అయితే చేయండి. పీజీటీ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికైతే షేర్ అయితే చేయండి. వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. ఇది పీజీటీ తెలుగు చూసారా? నెక్స్ట్ ఇప్పుడు మనకి జేకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన బిట్స్ అయితే వస్తున్నాయి. సాగరమాల ప్రాజెక్టు ఉద్దేశ్యం ఏమిటి అనేది ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అంట చూడండి. ఇక్కడ ఏ, డి అనేది రైట్ ఆన్సరు. ఏ, డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఇక్కడ ఓడరేవుల ఆధునీకరణ ప్లస్ సముద్ర జలాల పరిశుభ్రత అనేది క్వెషన్‌కైతే ఆన్సర్. నెక్స్ట్ ఆసియా మృత సముద్రము, యూరప్, కాస్పియన్ సముద్రము అని ఈ యూరప్ అనేది ఏంటని ఇచ్చారు కదా! కాస్పియన్ సముద్రం అనేది ఇక్కడ ఆప్షన్. నెక్స్ట్ చూడండి సరైన జతనైతే ఇక్కడ మనకి పెట్టమనైతే అడిగారు. బెంగాల్ గెజెట్, మూక్ నాయక్, న్యూ ఇండియా, అమృత్ బజార్ ఇవన్నీ మనకి పత్రికలు వీటికి జతపరచమని చెప్పారు. ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరైన జత. మూక్ నాయక్ అనేది పత్రిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ విటమిన్స్ వాటి రసాయన నామాల గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి దీనికైతే సరైన సమాధానము 4 అనేది 4 అనేదైతే ఇక్కడ ఇచ్చారు చూడండి. 4 అంటే ఏకి సి, ఇక్కడ సెకండ్ దానికి ఏ.
ఈ విటమిన్ అనేది ట్రోకోఫెరాల్. శిలాజాలు మరియు వృక్షాల వయస్సును నిర్ధారించడానికి ఉపయోగించే పద్ధతి ఏంటని అడిగారు. కార్బన్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్రింది వారంలో 2025 పద్మ విభూషణ్ కాని వారెవరు అనైతే ఇచ్చారు. అనంత్ నాగ్ అనేవారు కారంట. నెక్స్ట్ క్రీడలు, కప్పులకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే చూడండి. ఏ, బి అనేది సరి అయినది. ఏ, బి అనేవి సరైన సమాధానాలంట. నెక్స్ట్ 1931లో లండన్‌లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి భారత ప్రతినిధి ఎవరు అని ఇచ్చారు. ఎంకే గాంధీ. భారత రాజ్యాంగం ఆమోదించబడినప్పుడు అందులోని షెడ్యూల్ మరియు ఆర్టికల్ల సంఖ్య ఎంత అని ఇచ్చారు చూడండి. 8, 315 ప్లస్ ప్రపంచ మాతృభాషా దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, ఒకటో దానికేమో బి, రెండవ దానికేమో డి, మూడవ దానికేమో అటవీ దినోత్సవం మార్చి 21, యువజన దినోత్సవం ఫిబ్రవరి 21. చూడండి, ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. లియోనార్డో డా విన్స్ అనేది ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ద లాస్ట్ సప్పర్. మైకెలాంజిలో అనే ద లాస్ట్ జడ్జిమెంట్, మొనాలిసా అనేవి ఇవి రెండు సరికావు అని అంటే చూడండి ఆప్షన్స్. థార్ ఎడారి భారతదేశపు ఈ ప్రాంతంలో ఉన్నది అనేది ఇచ్చారు. వాయువ్య ప్రాంతం అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఐక్యరాజ్య సమితి 2025 సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించింది. ప్రపంచంలో తొలిసారిగా జపాన్ చెక్కతో చేసినటువంటి లాగ్నోసాట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. రెండు సరి అయినవి అంట. ఇక్కడ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధ కాలం ఏమిటి అనేది ఇచ్చారు. ఇక్కడ జూలై 2028, 1914 నుండి నవంబర్ 11, 1918 వరకు అనేది ఇచ్చారు. ఇక్కడ ఐసిఎస్ ఉత్తీర్ణుడైనటువంటి మొదటి భారతీయుడు ఎవరు అని ఇచ్చారు. సత్యేంద్రనాథ్ ఠాగూర్. భారతదేశంలోని శ్వేత విప్లవము 2.0ను ప్రకటించిన వారు ఎవరు? అమిత్ షా అంటండి. యుఎన్ఈఎస్సిఓ ప్రకారం ఆసియాలో అత్యంత ప్రోటోజెనిక్ ప్రదేశం ఏమిటి అన్నారు. అంగోకర్ వాట్ అనేది. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 27, 2004 జరిగిన 8వ ఇండియా మయన్మార్ ఉమ్మడి వాణిజ్య కమిటీ సమావేశంకు వేదిక ఏమిటి అని ఇచ్చారు. న్యూఢిల్లీ. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్న వారు ఎవరని ఇచ్చారు. తెలుగు పారిశ్రామికవేత్తలు. యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ 2024లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అనేది ఇచ్చారు. జెన్నిక్ సిన్నర్. ఇక్కడితో అయితే అవి అయిపోయాయండి జీకే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనకి సైకాలజీ అయితే వస్తున్నాయి చూడండి. ఆల్బినిజం అనున్నది ఒక రకమైన రంగు గుర్తించడంలో లోపం. క్రింది వానిలో తత్వశాస్త్ర శాఖను గుర్తించండి అనేది ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏబిసి అనేది అయితే ఇచ్చారండి. ఇక్కడ అన్నీ సరైన సమాధానాలే. విలువల శాస్త్రము, తర్కశాస్త్రము, జ్ఞానమీమాంస, ఆది భౌతిక శాస్త్రము. వికలాంగుల చట్టం 1995 ప్రకారం సరైన సమాధానాన్ని గుర్తించండి అని అన్నారు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ అంట. ఏ, బి, డి అనేవి కరెక్ట్ ఆన్సర్స్. ఏ, బి, డి. చూడండి, సాధారణ పాఠశాల చదువుకునే అవకాశం కల్పించాలి. వికలాంగులకు 3% రిజర్వేషన్ కల్పించాలి. 5వ తరగతి తర్వాత పై తరగతులకు వెళ్ళలేని వారిని
పార్ట్ టైమ్ క్లాసులు నిర్వహించాలి. జీవితానికి లేదా స్వేచ్ఛకు ప్రమాదం ఉన్న సందర్భంలో ఆర్‌టిఐ చట్టం ప్రకారము సమాచారం ఇవ్వవలసిన సమయం ఎంత? 48 అవర్స్. ఇంద్రియాలు అనేవి అంతరాత్మ యొక్క శక్తిని వెలువర్చే మాధ్యమాలు అని తెలిపినది ఎవరు అనిచ్చారు? అరవిందుడు. విద్యార్థుల్లో విలువలను పెంపొందించు వ్యూహం కానిదేమిటని ఇచ్చారు? శోధనాత్మక ఉపగమనం. మధ్యాహ్న భోజన పథకం పైన ప్రభుత్వం యొక్క లక్ష్యం కానిది అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం అనేది సరికానిది. ఇక్కడ చూడండి, క్రింది వాటిని జతపరచుమనైతే ఇచ్చారు. సాధారణ రిజిస్టర్, ఆర్థికపరమైన రిజిస్టర్, విద్యా సంబంధమైన రిజిస్టర్, పర్యవేక్షణ రిజిస్టర్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సాధారణ రిజిస్టర్ అంటే కదలిక రిజిస్టరు, ఆర్థిక రిజిస్టర్ అంటే అక్విటేషన్ రిజిస్టరు, విద్యా సంబంధమైనది తరగతి మార్కుల రిజిస్టరు, పర్యవేక్షణ అనేది ఎండిఎం నిర్వహణ రికార్డ్. మానవ వనరుల అభివృద్ధి సిద్ధాంతం కానిది ఏమిటి అన్నారు? కైనీసియన్ అర్థశాస్త్ర సిద్ధాంతము. మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి, కానీ అతను ఎప్పుడు బంధాలతో కట్టివేయబడి ఉంటాడు అని ఈ గ్రంథంలో రచించబడింది అని ఇచ్చారు. సోషల్ కాంట్రాక్ట్ అనేది భారతీయ జ్ఞానాన్ని అన్ని సబ్జెక్టులో మేళవించాలి అని సూచించింది ఏమిటి? ఎన్ఈపి 2020. వృత్తి విద్య, గ్రామీణాభివృద్ధి, వయోజన విద్యలకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఆర్ కమిషన్ ఏమిటి అన్నారు? ఆదిశేషయ్య కమిటీ. నిపుణ్ భారత్ ఎఫ్ఎల్ఎన్ పేర్కొన్న సమీకృత సంపూర్ణ అభివృద్ధి లక్ష్యాలను సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి. ఏకి ఏ అనే మంచి ఆరోగ్యము మరియు శ్రేయస్సు లక్ష్యము. రెండవ లక్ష్యం ఏమిటంటే పిల్లలు చక్కని భావప్రసారకులు. మూడవ లక్ష్యము తమ పరిసరాలతో సంబంధం కలిగి ఉండటము మరియు అభ్యసనలో నిమగ్నం అవ్వడము. కొటారియా కమిషన్లో విద్యావేత్తల బృందం దేశవ్యాప్తంగా చేసిన 100 రోజుల పర్యటన పేరు ఏమిటి? ఇక్కడ విద్య జాతీయ అభివృద్ధి అనేది. బౌద్ధ విద్యలో విద్యావంతురాలైనటువంటి స్త్రీ ఎవరు అన్నారు? విదూషి. విద్య అనేది తపాలా ద్వారా లేదా ఉపాధ్యాయుడి ద్వారా సరఫరా చేసే భౌతిక అంశం కాదు అని తెలిపినది ఎవరు అని ఇచ్చారు? ఎన్ఈపి 2005. మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. చదవటము, రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అని అన్నది ఎవరు? ఎన్ఈపి 2020. రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ప్రధాన లక్ష్యాలలో ఒకటి ప్రతి పిల్లవాడికి గణితము మరియు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడము. ఒక సంవత్సర కాలానికి ప్రణాళిక వెయ్యాలంటే జొన్నలను నాటడం అని, 10 సంవత్సరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలంటే వృక్షాలను పెంచడము అని, జీవితానికి ప్రణాళిక వెయ్యాలంటే స్త్రీ పురుషులను విద్యావంతులను చెయ్యమని సూచించింది ఎవరు అన్నట్టు? క్వాన్ సు. భవానీ మందిర్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? అరబిందుడు. ఇవి చూడండి మనకి సైకాలజీకి సంబంధించిన బిట్స్. శిశు వికాసం ఈ క్రింది సూత్రాలను అనుసరిస్తుంది. శిరపాదాభిముఖ సూత్రము. ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం మానవ వికాసంలోని ప్రధాన దశలు ఇన్ని దశలుగా వర్గీకరించబడ్డాయి. 10 దశలుగా వర్గీకరించబడ్డాయి.
జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఆధారంగా సరికాని జతను గుర్తించండి అన్నారు. ఇంద్రియ చాలక దశ, అంతర్బుద్ధి దశ అనేటివి జాన్ పియాజేవి కాదంట. కౌల్బర్గ్ ప్రకారము పూర్వ సంప్రదాయ దశ స్థాయి 1లో పిల్లలకు ఉండేది ఏమిటి అన్నాడు. దండన అంటే భయం. ఎరిక్సన్ ప్రకారము శిశు వికాసంలో దశలు ఎన్ని అని ఇచ్చారు. ఎరిక్సన్ ప్రకారము 8 దశలు. ఇక్కడ అవర్గీకృత దత్తాంశంలోని మధ్యమ విచలనం యొక్క సూత్రము అడిగారు. విచలనం యొక్క సూత్రము ఇక్కడే ఇచ్చారు చూడండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంట. భౌతిక, సామాజిక పరిసరాలను సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? జీన్ పియాజే. ఐక్యూ అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అన్నారు చూడండి. 50-70 వరకు ఉంటుంది. ప్లస్ డేనియల్ గోల్మెన్ ప్రతిపాదించిన ఉద్వేగ ప్రజ్ఞలో లక్షణం కానిది అని ఇచ్చారు. తన ఉద్వేగాలపై ఆధారపడుట. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్నక్రమ అవసరాలు ఏమిటి? రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు. సమస్యను అకస్మాత్తుగాను పరిష్కారం లభించడం దేనిలో ఉంటుంది? గెస్టాల్ట్ సిద్ధాంతము. వీరిని అనుసరించి ఏదైతే శరీరానికి మరియు మనస్సుకు భౌతిక లేదా మానసిక అలసట మరియు భయాన్ని కల్పిస్తుందో అదే ఒత్తిడి అని చెప్పింది ఎవరు? పెట్రో. ప్రజ్ఞా పరీక్షలు ఉదాహరణకు సంబంధించిన సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి. ప్రజ్ఞా పరీక్ష అనేది ఆర్మీ ఆల్ఫా పరీక్ష. అశాబ్దిక పరీక్ష అనేది డ్రా ఏ పర్సన్ టెస్ట్. శాబ్దిక ఉప పరీక్ష వైజ్ అనేది సాదృశ్యాలు. ప్లస్ అశాబ్దిక పరీక్ష వైజ్ అనేది వస్తు సమైక్య. వూల్ఫ్ గాంట్ కోహ్లర్ సిద్ధాంతం యొక్క విద్య అనువర్తన అనేటివి యత్న దోషాల ద్వారా అంతర్బుద్ధి ఏర్పడుతుంది. నోమ్ చామ్స్కీ పుస్తకం కానిదేమిటి అన్నారు. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ అనేది ఇచ్చారు. ఇదైతే కాదు. ఈ 3 అయితే చామ్స్కీ పుస్తకాలు. చూడండి. ప్రతిస్పందన కనబర్చిన వెంటనే పరిపుష్టి పునర్బలం అందించాలి. సెకండ్ది శాస్త్రీయ నిబంధన ఉద్దీపనకు కార్యసాధక నిబంధన ప్రతిస్పందనలకు ప్రాధాన్యతనిస్తుంది అనేది ఏ, బి అనేటివి 2 సరి అయినవి. హార్పర్ కార్డు నేర్చుకున్న వ్యక్తి పియానో నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏమిటి అన్నారు. ధనాత్మక అభ్యసన బదలాయింపు. అర్ధరహితమైనటువంటి పనులు దృఢంగా పదే పదే చేయడం అనే లక్షణం కానిది అనేది లక్షణం కలది అనేది ఇచ్చారు. ఇక్కడ సైకేస్థేనియా అనేది. వైకల్యం గల వ్యక్తుల హక్కులపైన ఐక్యరాజ్య సమితి సమావేశం 2006లో సమానత్వము, వివక్షత చూపలేకపోవడం అను అంశము ఏ నిబంధనలో పొందుపరచబడింది అనిచ్చారు. నిబంధన 5. రూబ్రిక్ మదింపు, పీర్ అసెస్మెంట్, పోర్ట్ఫోలియో అసెస్మెంట్, ప్రామాణిక సూచనలు గల పరీక్షలు. ఇక్కడ చూడండి. వీటినైతే సరికాని జతనైతే వివరించమన్నాడు. రూబ్రిక్ మదింపు అనేది నియమాలు మరియు సూచనలు ఉండవు అనేది ఇక్కడ సరికాని జత. ఇక్కడ పీర్ అసైన్మెంట్ అనేది సమవయస్కులచే మదింపు చేస్తారంట. పోర్ట్ఫోలియో అసైన్మెంట్ అనేది విద్యార్థుల బలహీనతను గుర్తించడం. ప్రామాణిక సూచనలు గల పరీక్షలు అంటే సాధనను ప్రమాణాల సమితితో పోల్చును. ఇక్కడ చూడండి. సెషన్ 4 అంటే ఇంక మనకి ఇక్కడ తెలుగు బిట్స్ అయితే వస్తాయండి. సాలెపురుగు అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి అని ఇచ్చారు.
లూత అనేది సాలెపురుగుకు ఉండే అర్థము. మూల ద్రావిడ భాషలో ఈ, ఈ, ఏలు ముందు ఉండే పదాది కకారము తెలుగులో చకారంగా మారడాన్ని తాళవ్యీకరణము అని అంటారు. గతి తార్కిక భౌతికవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మార్క్స్, ఏంగెల్స్. బేకము పదానికి పర్యాయ పదం ఏమిటి? ఇక్కడ దర్దురము, కప్ప. క్రింది పద్య పాదాలు సరైన క్రమాన్ని గుర్తించండి అని అయితే ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అండి. రెక్కలు దువ్వి వీపు సవరించి పద్మముల కుంటూ దీర్చులే అని అయితే ఇచ్చారు కదా. ఇవన్నీ అయితే మీరు ఈ పద్యాన్ని అయితే సరిగా అంటే మీరు చూడండి. ఇక్కడ సమరతగాను మారడాన్ని ఇక్కడ ఏమిటి అన్నాడు? స్వరభక్తి. కావ్యాలంకార చూడామణిలోని ఉల్లాసముల సంఖ్య ఎంత అన్నారు? ఇక్కడ 9. కాంతార శబ్దానికి ఉత్పత్తి అర్థం ఏమిటి? ఎవ్వరిని చొచ్చి దాటనీయనిది పెద్ద అడవి అనే అర్థం వస్తుందట కాంతార అనే శబ్దానికి ఉత్పత్తి అర్థము. ఇక్కడ మనకి నాదస్పర్శ, మధ్యమాలు, శ్వాసాలు అనేది ఇచ్చారు కదండి. ఇదైతే ఫస్ట్ ఆప్షన్ అయితే దీనికి సరైన సమాధానము. ఇక్కడ ఆకు, గా, కచట తపలు, శ్వాసాలు, ఆ అనేవి నిమ్నాలు, గజడ దబలు నాదాలు. ఇక్కడ తెలుగు మిగిలిన మధ్య ద్రావిడ భాషలలో బహుత్వాన్ని ఉద్దేశించినప్పుడు బహువచన ప్రత్యయ ప్రయోగం ఏమిటి అన్నాడు? నిత్యము అనేదైతే వస్తుంది. పూర్తిగా తెలుగు వాక్యాలతో ఉన్న తొలి శాసనం వెలువడిన కాలం ఏమిటి అన్నారు? 575 క్రీస్తు శకం. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగును. ఈ సూత్రం గల బాల వ్యాకరణ పరిచ్ఛేదం ఏమిటి అన్నారు? సమాస పరిచ్ఛేదనము. ఒక వాక్యము కొన్ని మార్పులు చెందడం వలన మరొక వాక్యంలో కర్తృస్థానాన్ని వహిస్తే అది ఏమవుతుంది? నామ్నీకరణము అవుతుందంట. విపరీతమైన బాధ కలుగు అనే అర్థంలో ఉపయోగించు జాతీయం ఏమిటి? గుండె చెరువగు. తూము అనే అర్థంలో మదం పదం వాడుకలో ఉన్న భాషా మండలం ఏమిటి? పూర్వ మండలం. చిలుక రాయబారం గల కావ్యాలు ఏమిటి? ఇక్కడ ఈ, ఆ అనేది తపతీ సవర్ణ ఒక పాఖ్యానము, రాజశేఖర చరిత్ర. వరకట్న నిరసన, భారత నారి ఆత్మౌన్నత్యము ప్రధాన విషయములుగా గల కావ్యం ఏమిటి అని ఇచ్చారు? స్నేహలత అనేది. విసర్గకు సాలు పరమైనప్పుడు అవి ద్విత్వాలుగా మారుతాయి. ఉదిత అనేది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ధ్వని పరిణామాన్ని ఇచ్చారు. ఉదిత అనేది పదాదిన యకారము. అరధము అనేది అజాడితము. సత్యము అనేది వర్ణ సమీకరణము. ఇతవు అనేది పదాది హకార లోపం. టెక్నిక్ అనే కవిత్వాన్ని ఊహించలేను అని అన్నవారు ఎవరు? టెక్నిక్ లేని కవిత్వాన్ని ఊహించలేను అన్నది ఆరుద్ర. నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని కొనియాడిన వారు ఎవరు? మారన. ఇక్కడ చూడండి ఆంధ్ర భీష్మ. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. బిరుదులండి ఇవి. ఆంధ్ర భీష్మ అని న్యాయపతి సుబ్బారావు, దేశభక్తి అని కొండ వెంకటప్పయ్య గారిని, దేశోద్ధారకుడు అని దుగ్గిరాల గోపాలకృష్ణని, ఆంధ్రరత్న అని దేశోద్ధారకుడు అని కాశీనాథ నాగేశ్వరరావు, ఆంధ్రరత్న అని దుగ్గిరాల గోపాలకృష్ణ అండి.
సారీ. ఇక్కడ పాఠాలకు సంబంధించిన ప్రక్రియలతో జతపరచమనైతే ఇచ్చారు. ధర్మ నిర్ణయం ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ ధర్మ నిర్ణయము అనేది చారిత్రక కథ. మాణిక్య వీణ అనేది వచన కవిత. చైతన్యము అనేది గేయ కవిత. రంగస్థలము అనేది వ్యాసానికి సంబంధించింది. శ్రీనాథుని రచనల గురించి సత్యాలను గుర్తించండి అనైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆ, ఆ, ఈ అని శ్రీనాథుని కాశీఖండము కృతిభర్త వీరభద్రారెడ్డి. భీమఖండము బెండంపూడి అన్నం యామాచ్యుడు. శివరాత్రి మహత్యము కృతిభర్త ముమ్మడి శాంతయ్య. తెలుగులో మొట్టమొదటి వచన కావ్యకర్త ఎవరు అన్నాడు కృష్ణమాచార్యులు. నెక్స్ట్ సంస్కృతంలోని ప్రబోధ చంద్రోదయం అనే దృశ్య కావ్యాన్ని శ్రవ్య కావ్యంగా అనువదించిన వారు ఎవరు? నంది మల్లయ్య, గంట సింగన్న. ఇక్కడ మాటామర్వం, ఇంటి పేర్లు వంటి గ్రంథాలను రచించిన వారు ఎవరు? యార్లగడ్డ బాల గంగాధరరావు. నెక్స్ట్ గాలిరంగు అనే వచన కవితా సంపుటి షేక్ ఖాజా హుసేన్. ఇక్కడ చూడండి జతపరచుమని అయితే ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. కాసులు అంటే ప్రణయ కవిత్వ. నీలగిరి పాటలు అనేటివి ప్రకృతి కవిత్వము. డామన్ పిథియస్ అనేటిది ఆధ్యాత్మిక కవిత్వ. వరలక్ష్మి త్రిశతి అనేది స్మృతి కవిత్వం. ఇక్కడ గో వ్యాఘ్రు సంవాదం గల అనంతామాచ్యుని రచన ఏమిటి అన్నారు? భోజరాజీయము అనేది. ఇక్కడ ఎప్పుడు ఏడవలేనిది. ఇవి దిగంబర కవుల యొక్క రచనలండి. ఇక్కడ చూడండి. ఆకేమో గా నిఖిలేశ్వర్. ఆకేమో చెరబండరాజు. సూర్య స్నానం అనేది జ్వాలాముఖి. దిగంబరం అనేది భైరవయ్య. పాండురంగ మహత్యానికి సంబంధించనిది అనేది ఇచ్చారు. ఇక్కడ నిరంకుశోపాఖ్యానం అనేది కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. కవులు కావ్యాలు జతపరచమని ఇచ్చారు. వజ్రాయుధం అనేది అవంత సోమసుందర్. తెలంగాణ అనేది కుందుర్తి ఆంజనేయులు మరియు అగ్నిధార కృష్ణమాచార్యులు. వైతరిణి అని శ్రీవి కృష్ణారావు. మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. నెక్స్ట్ నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి అని ఆర్తగీతాన్ని వెలిబుచ్చిన కవి ఎవరు అనేది ఇచ్చారు? దేవరకొండ బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ ఆంధ్ర పురాణం రచించిన వారు ఎవరు? మధురానా పంతుల సత్యనారాయణ శాస్త్రి. తల్లి ఒకతే నీకు తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా అన్న కవి ఎవరు అని ఇచ్చారు? వేములపల్లి శ్రీకృష్ణ. ఇక్కడ ప్రవచనంలోని సత్యాలను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ 4 అయితే కరెక్ట్ అంట. కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు. ఇంకా ప్రబంధ కల్పవల్లి పత్రిక సంపాదకులు గురజార శ్రీరామ్మూర్తి. ఇక్కడ చూడండి. ఇవి 2 అయితే సరైన సమాధానాలు. శతక వాజ్మయ బ్రహ్మ ప్రసిద్ధుడైన కవి ఎవరు అనేది ఇచ్చారు? పాల్గురి సోమనాథుడు. కుచిమంచి తిమ్మ కవి రచనలకు సంబంధించి సరికానిది గుర్తించండి అన్నారు. రసికజన మనోభిరామం అను లక్షణ గ్రంథమును రచించారు. ఇక్కడ తిక్కన్న రచించిన మహాభారతంలోని ఏకాశ్వాసం గల పర్వం ఏమిటంటే మహాప్రస్థానిక అనేది. వేమన ఆయన కవిత్వంపై పరిశోధన చేసిన వారు ఎవరు? ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. గోపి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గోపి చేశారు. ఇంకా ఆరుద్ర కూడా చేశారు. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర శబ్దం అనేది ఒక జాతి వాచకము. సిపి బ్రౌన్ బళ్ళారి రాఘవయ్యల జీవిత చరిత్రను రచించిన వారు ఎవరు? జాన
మది హనుమత్ శాస్త్రి. క్రింది వానిలో వీరగాథ కానిది ఏది అని ఇచ్చారు. దుష్యంతుని కథ అనేది వీరగాథ కాదు. 1874లో తెలుగు బాల్డ్ పోయట్రీ అనే వ్యాసాన్ని ప్రచురించింది పరిశోధకులు ఎవరు అంటే బోయెల్. ఇక్కడ జానపద గేయాలను మానవ శాస్త్రజ్ఞతో పరిశీలించిన వారు ఎవరు? ఆచార్య నాయని కృష్ణకుమారి. డాక్టర్ సుదర్శన్ సత్యం పాత్రలు గల నాటకం ఏంటంటే తెరచిన కళ్ళు. ఏ ఏక వస్తువు నిమిత్తవశాన పలు విధములుగాను భాషించుట అనేది ఉల్లేఖాలంకారము. బుడిగె జంగాలులో బుడిగె అనేది వాద్యం పేరు. తెలుగులో అన్య సాహిత్యాల నుంచి ఏరువు తెచ్చుకోబడిన ప్రక్రియ ఏమిటి అని ఇచ్చారు. ఉదాహరణ ప్రక్రియ. నేదురుని గంగాధరం గారి ప్రసిద్ధ జానపద గేయ సంకలనాలు అనిచ్చారు. మిన్నేరు, మున్నీరు, సెలయేరు అనేటివి. అటజనిగాంచే వీరి యాత్రా కవిత్వము ఎండ్లూరి సుధాకరు. గురజాడ రచించిన స్టాపింగ్ టు రైజ్ అనే ఆంగ్ల కథను సంస్కర్త హృదయము పేరుతోనూ తెలుగులో అనువదించిన వారు ఎవరు? అవసరాల సూర్యారావు. క్రింది వాటిలో అర్థాపక్షేపకం కానిదేమిటి? ప్రతిముఖము. కథలో కవిత్వాన్ని ప్రవేశపెట్టి చలం రచించిన గొప్ప కథ ఏమిటి? ఓ పువ్వు పూసింది. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నారు. గోవులొస్తున్నాయి జాగ్రత్త. ఇక్కడ గోవులొస్తున్నాయి జాగ్రత్త అనేది. ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు ఎవరు? కోలాచలం శ్రీనివాస్. ఆంధ్ర నాటకరంగ చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? మిక్కిలినేని రాధా కృష్ణమూర్తి. మామిడి వెంకటాచార్యులు, అడిదం సూరకవి, కస్తూరి రంగకవి, బహుజనపల్లి సీతారామాచార్యులు. వీరిని జతపరచమన్నారు. వీరి యొక్క గ్రంథాలు ఇవి. ఫస్ట్ ఆప్షను మామిడి వెంకటాచార్యులది ఆంధ్ర దీపిక, అడిదం సూరకవి ఆంధ్ర నామశేషము, కస్తూరి రంగకవిది సాంబ నిఘంటువు, బహుజనపల్లిది శబ్దరత్నాకరం. వరదులు సాధుభక్త జన వత్సలు డార్త శరణ్యుడిందిరా వరుడు. పోతన కృతమైనటువంటి ఈ పద్యం గల ఉపాఖ్యానం ఏమిటి అన్నారు? కుచేలోపాఖ్యానము. తెలుగు వ్యాస ప్రక్రియ పైన విపుల పరిశోధన చేసిన వారు ఎవరు? కొలకలూరి ఇనాక్. తెలుగులో స్వీయ చరిత్రలు గ్రంథకర్త ఎవరు? అక్కిరాజు రమాపతి రావు. శమనుని దుంతబట్టుకొను శక్రుడు దావెలి యోనుగంచు పద్యపాదంలో ఇంద్రుడు ఇలా అనుకున్నాడు. ఇక్కడ చూడండి. యముని వాహనము దున్నపోతుయని తన ఐరావతం అనుకున్నాడు. జాతీయతను వలసవాదాన్ని గురించి విశ్వనాథ రాసిన కథ ఏమిటి? మ్యూరిషి పి కేష్. ఇదనేది అబ్జెక్షన్ చేయొచ్చు అని అన్నారు. ఎస్ఎండిఎస్ పబ్లికేషన్లో వెంకట్రావు సార్ గారు చెప్తారు కదా, ఆ సార్ అయితే ఇదైతే చెప్పారు. ఇదేదో మిస్టేక్ ఉందంట, ఇదైతే అబ్జెక్షన్ చేయొచ్చు అని చెప్పారండి. ఇది ఒకసారి అయితే మీరు కూడా గమనించండి. పిల్లల మర్రి పెనవీరభద్రుని రచనలకు సంబంధించి సరి అయినవి అనైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఆ, ఈ అనైతే ఇచ్చారు. ఇక్కడ అంటే శృంగార శాకుంతలంలో వెన్నయామాత్యునికి అంకితం ఇచ్చాడు. శృంగార శాకుంతలం 5 అశ్వాసాల ప్రబంధము. జైమిని భారతములోని భారత అశ్వమేధ పర్వ కథ వర్ణించబడింది. జైమిని భారతంలో అశ్వమేధ పర్వ కథను వర్ణించబడిందంట. త్యాగరాజు రచించిన నౌకా విజయము, ప్రహ్లాద భక్త విజయము అనునవి ఒక యక్షగానములు. క్రింది వానిలో కుమారగిరిరెడ్డి రచనలు ఏమిటి అని ఇచ్చారు? వసంత రాజ్యము. క్రింది వాటిలో కేతన దశకుమార చరిత్రకు సంబంధించి సత్యాలు గుర్తించండి అని ఇచ్చారు.
ఇక్కడ చూడండి ఆ, ఈ, ఈ అనేది అయితే ఇచ్చారు. ఆ, ఈ అనేవి 4. ఇవి చూడండి. అంటే ఇది ఒక చంపు కావ్యము. ప్లస్ ఇది 12 అశ్వాసాల గ్రంథము. ఇక్కడ ఇది తొలి తెలుగు కథా కావ్యము దశకుమార చరిత్ర. ఇక్కడ ఆదేశాలైన షకార నకారాలకు శబ్దగత సకార నకారాలకు ప్రాస చెల్లుట అనేది ఉభయప్రాస. క్రింది కావ్యాత్మక వాదాలను ప్రతిపాదకులతోనూ జతపరచండి అనేది ఇచ్చారు చూడండి. ఇక్కడ ధ్వని అనేది ఆనందవర్ధనుడు, రీతి వామనుడు, వక్రోక్తి అనేది కుంతకుడు, ఔచిత్యం అనేది క్షేమేంద్రుడు. విద్యార్థక బోధక ప్రక్రియలో కర్త ఎప్పుడూ మధ్యమ పురుష సర్వనామమే. అముక్తమాల్యలో ప్రతిపాదించబడిన సిద్ధాంతం ఏమిటి? విశిష్ట అద్వైతము. కర్తవ్యోపదేశంలో వేదాలు ఎప్పుడు ప్రభు సంహితము. కావ్య ప్రయోజనాలు యశస్సు, ధనము, వ్యవహారిక విజ్ఞానము. ఇవనేటివి ఈ ఆ ఇట్లా వరుసలో పెట్టాలంట. విశ్వశ్రేయ కావ్యము అని చెప్పినది ఎవరు? ఆంధ్ర శబ్ద చింతామణి చెప్పిన గ్రంథం. క్రింది వాటిలో ఇంద్రగణానికి సంబంధించని పదం ఏమిటి? వనజ. శాంతమును 9వ రసంగా పేర్కొన్న అలంకారికుడు ఎవరు? భట్టుడు. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై పద్యంలోని రసం ఏమిటి? అద్భుత రసము. తనిసిరే వేల్పులుదది రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత విడిచిరే యత్నమమృతంబు వొడము దనుక నిశ్చింతార్థంబు వదలరు నిపుణుల మతులు. ఇందులోని అలంకారం ఏమిటి అని ఇచ్చారు. అర్ధాంతరన్యాస అలంకారము. ఆతిథ్యం పాఠం మహాభారతం శాంతి పర్వము తృతీయ అశ్వాసంలోనిది. త్రాంబూలాలు క్రిందకి సరియైన పద విభజన చెయ్యండి అన్నారు. తలను ప్లస్ బ్రాలు. రేణియానతి అనేది ఒక ఐచ్ఛిక సమాసము. అయ్యలరాజు రామభద్రుని యొక్క బిరుదు ఏమిటి? ప్రతివాది మదగజ పంచానన. అర్ధభేదక సామర్థ్యం కలిగిన ధ్వనిని వర్ణము అని అంటారు. తేనెటీగలోని ఇట్ అనేవి అర్ధశూన్య పదాంశము. వేగంటే ఇందులోని సమాసం ఏమిటి? బహువ్రీహి సమాసము. పదార్థములను పరస్పర సంబంధమునందు బాధ కలుగుకుండుట అనేది యోగ్యత. 1956లో విశాలాంధ్ర ఏర్పడింది. ఈ వాక్యంలో లో అనేది అధికరణార్థకము. శతకపత్రమిత్రు సుతుని తమ్ముని బావ పెద్ద యంగ్రజుండు అనగా బలరాముడు. క్రింది 2 వరుసలో పరస్పర సంబంధం గల అంశాలను గుర్తించండి. ఇక్కడ 4 చూడండి. ధర్మరాజుని కంకుబట్టు అని అంటారు. ప్లస్ భీముడిని వలలుడు అంటారు. నకులుడిని దామగ్రంథి అంటారు. సహదేవుని తాంత్రి పాలుడు అని అంటారు. ఉపమా అలంకారానికి ప్రతిద్వంద్వి అంటే ఏమిటి? ప్రతిపాల అలంకారము. రూట్స్ అనే ఆంగ్ల నవలను 7 తరాలు అనే పేరుతో తెనిగించిన వారు ఎవరు? సహవాసి. క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని ఇచ్చారు. ఆ ఈ నిత్యార్థకమగు శబ్దము. పూర్వమునందు గల కర్మధారాయ సమాసము. అవధారణ పూర్వపద కర్మధారాయము. మొత్తం కరెక్టే అండి ఈ 3.
విభక్తి లోపింపని సమాసము అలుప్సమాసము. ఒక వస్తువును మరొక వస్తువుగా నిర్ణయించుట అనేది అవధారణము. ఒక భాషలో ఉన్న వాచకాంశాల్ని తీసుకొని మరొక భాషలో వాటితో సమతూకం గల వాచకాంశాలుగా మార్చడం అనువాదము అని అన్నది ఎవరు? టి.ఎస్. గౌరీపతి శర్మ. మల్ల విద్యలో అత్యంత ప్రావీణ్యం సంపాదించిన ప్రథమ శ్రేణి విద్యావంతులకు గల పేరు ఏమిటి? జేష్ఠికులు. భావకవిత్వాన్ని హేళన చేస్తూ అనంతపంతుల రామలింగస్వామి చేసిన రచన ఏమిటి? శుక్లపక్షం. క్రింది వాటిలో చారిత్రక కావ్యాలు ఏమిటి? ఈ 3 హంపి క్షేత్రము చారిత్రకమే. శ్రీశ్రీ శివ భారతము, రాణా ప్రతాప్ సింహ చరిత్ర. ఫర్ గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ గ్రంథకర్త ఎవరు? మల్లంపల్లి సోమశేఖర శర్మ. హితుడవు చతురవచోనిధి వతుల పురాణాగమేతిహాస కథార్థము స్మృతియుతుడ వాంధ్ర కవిత పితామహుడ మెవ్వరిరీడు పేర్కొన నీకున్ అని అన్నవారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. చేయు ప్లస్ అతను ఇందులోని పూర్వపదం ఏమిటి? ఉదంత తద్ధర్మార్థక విశేషణము. ఇక్కడ నుంచి మనకి సైకాలజీ బిట్లు అయితే వస్తున్నాయండి. లింగ్విస్టిక్ చేంజ్, ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, మోడ్రన్ లింగ్విస్టిక్. ఈ బిట్ని మనకి స్కూల్ అసిస్టెంట్లో కూడా అయితే ఇచ్చారండి. చూడండి, ఫస్ట్ దానికి లా, సెకండ్ దానికి వా, థర్డ్ దానికి రా, ఫోర్త్ దానికి హాకెట్. భావ వినిమయ ప్రయోజనాలలోని అభివ్యక్తి ఏమిటి అని ఇచ్చారు. చూడండి, ఆ ఈ అనేవి కరెక్ట్. భాష విస్తృత ప్రయోజనాలకు సంబంధించి ప్రవచనాలలో సత్యాలను గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ అంట. ఆ ఈ సృజనాత్మకత అనేది ఉద్దీపన ప్రయోజనము, సమాజాభివృద్ధి అనేది సామాజిక ప్రయోజనము, సుఖజీవనము అనేది వ్యక్తిగత ప్రయోజనము. భాషోత్పత్తి వాదాల గురించి ప్రవచనాలలో సత్యాలను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఆ అని కరెక్ట్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, భౌభౌ పూపు వాదాలు సహజ ధ్వని ఆధారవాదాలు. రెండవది ధాతువాదాన్ని మొదట యాస్కాచార్యులు ప్రతిపాదించారు. వినేటప్పుడు దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి దేనికి ఉంటుందంటే సూక్ష్మభేదక గ్రహ శ్రవణానికి ఉంటుంది. భాషణానికి ఉండవలసిన లక్షణాల్లో దోషరహితంగాను తగినంత మాట్లాడడం అనేది ఒక నిర్దిష్టత. కంట్యాలు అంటే ఏమిటి? కంట్యాలు కాకాలని కంట్యాలు అంటారు. ఓష్మాలు అంటే పప్పాలని. ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓష్మాలు పాప్పాలు, మూర్ధన్యాలు అంతస్తాలేమో మూర్ధన్యాలు రూరు, అంతస్తాలు అలా. ప్రత్యేక సమాచారాన్ని తెలుసుకోవడం కోసం చేసే పఠనాన్ని ఏమంటారు? సమాచార పఠనము. భాషా ప్రయోగశాలలో ఉండే గదులు ఏమిటి? ఇక్కడ చూడండి, వినడానికి ఉండే గది, సలహాదారుని గది, కంట్రోల్ గది. ఇక్కడ అల్ప ప్రాణులకు బదులు మహాప్రాణులు రాయడాన్ని ఏమంటారంటే వర్ణదోషము అని అంటారు. విద్యా హక్కు చట్టం గురించి ఇచ్చిన ప్రవచనాల్లో సత్యాలను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ ఈ ఆ ఈ ఇదిగో ఈస్, ఇక్కడ ఆ, ఇక్కడ ఈ. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 ఆధారపత్ర రూపకల్పనలో పరిగణనలోనికి తీసుకున్నవి ఏమిటి అని ఇచ్చారు. చూడండి, భారత రాజ్యాంగ ప్రవేశిక, 73, 74 రాజ్యాంగ సవరణ. పాఠ్యపుస్తక నిర్మాణంలో అంతర లక్షణం ఏమిటి?
సాహిత్యము, సరైన క్రమంలో అమర్చండి. రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్రము, జాతీయ విద్యా ప్రణాళిక చట్రము. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. మీరైతే ఒకసారైతే చూడండి దాన్ని. ఫస్ట్ మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం వచ్చింది. తరువాత విద్యా హక్కు వచ్చింది. తర్వాత ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం వచ్చింది. తరువాత రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం అయితే రావడం అయితే జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని అన్నది ఎవరు? ఆల్బర్ట్. సూక్ష్మ బోధక పద్ధతి ఆవశ్యకతను నొక్కి చెప్పిన టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్ను వెలువరించిన సంస్థ ఏమిటి? జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. సూక్ష్మ బోధన అనేది ఒక ఆ, ఈ అనేవి ఒకే ఒక భావనకు పరిమితము. ఇక్కడ ఛాత్రోపాధ్యాయులకు శిక్షణని ఇచ్చుట, ఒక బోధనా నైపుణ్యం పైన సాధన చెయ్యాలి. వివరణ నైపుణ్యానికి సంబంధించి అవాంఛనీయ ప్రవర్తన ఏమిటి? ఊత పదాలను వినియోగించడము, విద్యార్థి సమాచారాలను అంగీకరించడము, అంగీకారాన్ని చిరునవ్వు ద్వారా తెలపడము వంటివి ఏంటి? అనుకూల పునరభ్భలనము. క్రింది వానిలో గద్య బోధనోద్దేశం కానిది ఏమిటి? రసానుభూతి పొందేటట్లు చెయ్యడము, పద్యాలను చదివి వినిపించి తాత్పర్యాన్ని తెలిపి తిరిగి దానిని విద్యార్థులచే చెప్పించే పద్ధతి ఏమిటి అన్నారు? తాత్పర్య పద్ధతి. ఉపవాచకాలకు సంబంధించి ప్రవచనాలలో సరి అయినవి ఏమిటి? ఇక్కడ 2 ఏ, సి అనేటివి. ఏ అనేది విస్తార పఠనానికి ఉద్దేశించింది. ఇది పిల్లల స్వీయ అధ్యయనాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ చూడండి పాఠశాల స్థాయిలో పాఠ్యాంశాల దృశ్య శ్రవణ అనుభవాలను కలిగిస్తున్న సంస్థ ఏమిటి? రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వర్ణించి వివరించేది ఏమిటి? వర్ణనాత్మక వ్యాకరణము. ఇక్కడ ప్రవచనంలో సత్యాలను గుర్తించండి అని అయితే ఇచ్చారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఇచ్చారు. ఉదాహరణ పద్ధతి అనగా అనుమానోత్పత్తి పద్ధతి. ఇక్కడ నిగమనోత్పత్తి పద్ధతిని సూత్ర పద్ధతి అని అంటారు. ఇక్కడ నిగమనోత్పత్తి పద్ధతికి శాస్త్ర పద్ధతి అని కూడా పేర్లున్నాయి. ఇక్కడ విద్యార్థులకు పంట పొలాల్లో ప్రకృతి దృశ్యాలతో చూపించి దానిని వర్ణిస్తూ వ్యాసం రాయించడము అనేది అభివర్ణన పద్ధతి. పద్య బోధనలో ప్రవేశ సోపానానికి సంబంధించినది ఏమిటి అని ఇచ్చారు? ఉన్ముఖీకరణము. ఉపవాచక బోధనలో ప్రదర్శనం సోపానాలలో వచ్చే అంశాలు ఏమిటి? కథనము, విద్యార్థుల మౌన పఠనము, చర్చ. వాక్యాలలో కర్త కర్మ క్రియలను గుర్తించమనడము అనేటివి వాక్య నిర్మాణాత్మక క్రీడ. అష్టదిగ్గజ కవుల గొప్పతనము, రాయల రసికత తెలుసుకోవాలంటే ఈ ప్రాంతానికి భాషా విహారయాత్రకు వెళ్ళాలి. హంపీకి వెళ్ళాలి. జ్ఞానేంద్రియాలు, గ్రహణశక్తి ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రతిపాదించింది ఎవరు? రూసో. పాఠశాల సారస్వత సంఘానికి ఉపాధ్యక్షులు ఎవరు? భాషోపాధ్యాయుడు. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ అని అన్నది ఎవరు? కొఠారియా కమిషన్. పాలిటెక్నిక్స్, ఎంసెట్ ప్రవేశ పరీక్షలు అనేవి ఈ రకపు మూల్యాంకనానికి చెందినవి. ప్రావృత్తిక మూల్యాంకనము. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయడము అనేది సమగ్ర మూల్యాంకనము. నివేదికల రూపకల్పన దేనికి సంబంధించినది? ప్రాజెక్టు పనికి సంబంధించింది. కార్యక్రమయుత బోధనా పద్ధతిని 1858లో ప్రతిపాదించిన వారు ఎవరు? డిఎస్ స్కిన్నర్. చూడండి జ్ఞానము వినియోగానికి సంబంధించినవైతే ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. జ్ఞానము అనేది పారిభాషిక పదాలు. ఇక్కడ వినియోగము అనేది వక్తృత్వము. అవగాహన అనేది వ్యాఖ్యానించడము. నైపుణ్యము అనేది చిత్రపటాలు వేయడము.
అతి లఘు సమాధాన ప్రశ్నలు ఏమిటి? ఆ విషయాత్మక సమాచారాన్ని అందిస్తాయి. ఏకపద సమాధాన ప్రశ్నలు. ఒక నిక్షను భిన్న సమయాల్లో భిన్న వ్యక్తులు సరిదిద్దినప్పుడు ఫలితాలు ఒకే విధంగా వస్తే అది ఏమవుతుంది? వస్ వస్తాశ్రయత అవుతది. ఇంతటితో అయితే ఈ బిట్స్ అయితే అయిపోయినాయండి. ఇవన్నీ పీజీటీకి సంబంధించిన బిట్స్. ఇంకా మీరు దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే గిన అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయొచ్చు. ఆ మిస్టేక్స్ ఏమన్నా మీ దృష్టికి వస్తే గిన మీరు అనుకుంటుంటే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండండి. ఇంతవరకు వీడియో చూసారు గదా! లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోనైతే షేర్ అయితే చేయండి. ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా వీడియోస్ అయితే పెట్టడానికైతే ఇంట్రెస్ట్ వస్తదండి. చాలామంది చూస్తున్నారు గానీ లైక్ అయితే చెయ్యట్లేదు. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమంది చూడడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండండి. నేను ఇంకా టీజీటీ పేపర్ కూడా అయితే విడుదలైతే అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఎవరికైనా టీజీటీ పేపర్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను టీజీటీ పేపర్ అయితే చేస్తాను. మీకెవరికైనా దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఇంకా మీ డిస్ట్రిక్ట్ ఎవరైనా సరే మీకు తెలుగులో టీజీటీలో కానీ, పీజీటీలో కానీ, స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినవి కానీ, మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. తెలుగుకు సంబంధించిన వాళ్ళందరూ ఒక దగ్గర మనకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకుంటే, ఏ సెషన్‌లో మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ పోస్ట్‌కు కట్ ఆఫ్ ఎంతుంటుంది అనేది మనకు తెలుస్తదండి. ఆ ఉద్దేశంతోటైతే నేను చెప్తున్నాను. అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎన్నొచ్చాయి అని. అందుకనే మనం అందరము ఒక దగ్గరికొచ్చి మనము చేసుకుంటే గిన మార్క్స్ తెలుసుకుంటే గిన హ్మ్. ఎంత కట్ ఆఫ్ అనేది తెలుస్తది. కర్నూలు డిస్ట్రిక్ట్ మా ఫ్రెండ్ అయితే రాసింది. ఆమె కోసమైతే కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే గిన మీకు పీజీటీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని అయితే పోస్ట్ అయితే చేయండి. స్కూల్ అసిస్టెంట్‌లో కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయయితే చెప్పండి. కట్ ఆఫ్ అయితే మనకు తెలుస్తది. మనకి కట్ ఆఫ్ గురించి కూడా నేను చే చే చేద్దామని అనుకుంటున్నానండి వీడియో. వీలైనంత తొందరలోనే ఆ వీడియో కూడా అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గిన వాటినైతే మీరు అబ్జెక్షన్స్ అయితే రైజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. అన్ని లైక్స్ అయితే అక్కడ ఉండాలి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము. మీకు ఇంకా చాలామంది టీజీటీ, పీజీటీ మా డిస్ట్రిక్ట్‌లో ఏమేం పోస్టులున్నాయని అడుగుతున్నారండి. అవి నేను ఇంతకుముందు 1 మంత్ బ్యాకే నేను అవన్నీ వీడియోస్ అయితే మనకి మోడల్ స్కూల్స్‌లో ఎన్నున్నాయి, రెసిడెన్షియల్‌లో ఎన్నున్నాయనేది కూడా నేను అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ ప్లస్ రోస్టర్ పాయింట్ తెలుసుకోవాలంటే ఆల్రెడీ నేను వీడియో అప్‌లోడ్ చేశాను. అవి గూడా చూడండి. మీ డిస్ట్రిక్ట్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండండి. నేను దానికి సంబంధించి మళ్ళీ అయితే రోస్టర్ పాయింట్లు, వేకెన్సీ లిస్ట్ వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి.